శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే బుధగ్రహ సంచారం. ఇవి మీకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అతి సులువుగా కష్టపడకుండా ధనం సంపాదించాలనే ఆలోచనలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. చతుర్థాధిపతిగా రాశి యందు ఉన్నటువంటి బుధగ్రహం ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనో, ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు ఆలోచించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏదో ఒక కొత్త అభివృద్ధి ఈ విషయంలో సాధిస్తారు. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి గురువు లభించడం వల్ల, వీళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరగడం వల్ల వీళ్ళకి అనుకూలంగా విద్యలో చాలా మంచి అభివృద్ధి సాధిస్తారు. ఒక తెలివైన విద్యార్థిగా వీళ్ళు నేమ్ తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా లాభస్థానంలో కుజగ్రహం, ఇది షష్టాధిపతిగా లాభస్థానంలో కుజుడు భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల ఆదాయాన్ని కలిగిస్తాడు. అలాగే అన్నదమ్ములు, మిత్రులు సహకరిస్తారు. గతంలో మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే ఆ ధనం మీకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా కోర్టు సంబంధించిన విషయాలు కానీ, న్యాయ సంబంధించిన విషయాలు కానీ, పోలీస్ సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంటుంది. పోగొట్టుకున్న విలువైన వస్తువులు కానీ, ధనం కానీ, డాక్యుమెంట్స్ కానీ తిరిగి మీకు లభించే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా ఎవరైతే క్రీడా రంగంలో ఉన్నారో, లేదా నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, అంటే గతంలో మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చి ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటే ఈ వారంలో కంపల్సరీగా మీకు దాని యొక్క ఫలితం రాబోవటం జరుగుతుంది. అంటే మొత్తం మీద మీకు ఉద్యోగపరంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో కొంత అభివృద్ధి కూడా రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా వ్యయస్థానంలో రవి సంచారం తృతీయాధిపతిగా ఉండడం వల్ల బంధువుల వల్ల కానీ, అన్నదమ్ముల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వగైరా చెల్లించకపోయి ఉంటే దానివల్ల అధికారుల వల్ల ఇబ్బందులు అవి వచ్చే అవకాశం ఉంది. దాన్ని కొద్దిగా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఏదైనా అధికారుల నుంచి కొంత ఒత్తిడి రావడం, సడన్గా మీ కుటుంబంలో ఎవరికన్నా అనారోగ్య కారణాల వల్ల ఏదైనా హాస్పిటల్ సందర్శించవలసి రావడం, డాక్టర్లను సంప్రదించడం, దాని కొరకు కొంత ఆందోళన పడటం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మీకు దశమ స్థానంలో శని భగవానుడు ఉద్యోగపరంగా మీకు ఒక ఇదనంటి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు గురువు ధనస్థానంలోకి రావడం జరిగింది. దశమాధిపతిగా ధనస్థానంలోకి రావడం వల్ల ఎంతో కొంత మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఎవరికైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. కాబట్టి వృత్తిపరంగా కొన్ని మార్పులు ఏవైనా చేసే ఉద్దేశం ఉంటే ఈ సమయంలో జాగ్రత్తగా చేయొచ్చు. లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు కొంతవరకు మీ ఆలోచనలు కొద్దిగా డివియేట్ అవుతుంటాయన్నమాట. ఇతర మతస్థుల మీద, ఇతరుల యొక్క ఆచారాల మీద, మన సాంప్రదాయాన్ని కొద్దిగా పక్కకు పెట్టి ఇతరుల సాంప్రదాయాలు పాటించడం, ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు మీతో కొన్ని సాంప్రదాయేతర విషయాల మీద ఆసక్తి చూపుతుంటారు. ఏదైనా ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి ప్రోత్సహించడం కానీ, ఈ విధంగా కొద్దిగా మీ యొక్క ఆలోచన ధోరణిలో, సాంప్రదాయాల్లో కొద్దిగా మార్పు రావడం జరుగుతుంటుంది. ఇక ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నటువంటి కేతు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడడం జరుగుతుంటుంది. అలాగే కొన్ని పనులు సడన్గా ఆగిపోయి మళ్ళీ వేరే వర్క్ మీదకి వెళ్ళడం కూడా జరిగే అవకాశం. ప్రధానంగా ఏంటంటే ఈ వారం అంతా కూడా ఈ రాహు కేతువు 3, 9 స్థానాల మధ్య ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ప్రయాణాలు ప్లాన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా పడడం కానీ, ప్రయాణాల్లో ఇబ్బంది పడడం కానీ, ఇటువంటి కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ వారంలో ప్రధానంగా ఈ 8వ తారీఖు నుంచి శుక్రుడు ధనస్థానంలోకి రావడం, అక్కడ గురువు రావడం, కుటుంబంలో ఏదో శుభకార్యమో, ఏదైనా గెట్ టుగెదరో, ఏదంటే ఒక పూజ పునస్కారం లాంటిది రావడం వల్ల ఎక్కువ మంది బంధువులు విజిట్ చేస్తారు. ఏదైనా కుటుంబ సంబంధించిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
అలాగే ఆర్థిక పరంగా మీ స్థాయి చాటే విధంగా ఎక్కువగా మీరు మీ కుటుంబ అవసరాలకి ఏదైనా వాహనం కొనడం కానీ, మీ యొక్క దగ్గర వారికో, మీ యొక్క భార్యకో, లేదంటే మీ పిల్లలకో విలువైన ఆభరణాలు కొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే కుటుంబం యొక్క మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఏదో ఒక పండగ వాతావరణం లాగా రోజు ఏదో కార్యక్రమం మీ కుటుంబంలో రావడం జరుగుతుంది. బంధుమిత్రులంతా వచ్చిపోవడం వల్ల కొంత బిజీ వాతావరణం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మిథున రాశి వారికి అటు ధనస్థానం, లాభస్థానం రెండు అనుకూలంగా ఉండడం, మరి రాశి అందే రాశ్యాధిపతి ఉండడం వల్ల మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అది పూర్తిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ, లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వ్యాపార పరంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి చాలా అనుకూలత, ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుని యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ, ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతాయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురుబలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ మూడు గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ, సింధూరంతో కానీ పూజించడం వలన వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళకి బుధుడు, సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, విఘ్నేశ్వర టెంపుల్లో కానీ, వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణం చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇక విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ, తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం ఉంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగు విధండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్కౌట్ అవుతుంది తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని
మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.